నమస్తే. మనము భగవద్గీతని ఏదో శ్రవణం చేసుకుంటూ ఉన్నాం. యాక్చువల్గా చెప్పాలంటే భగవద్గీత అనేది టోటల్గా 4 వేదాలకి 4 వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు వాటికి అడుగున ఉపనిషత్తులు క్రోడీకరించడం జరిగింది. టోటల్గా 1108 ఉపనిషత్తులు. ఇది మొత్తము కూడా అంటే ఏంటి, మనము పరమాత్మతత్వం అంటే ఎలా చేరుకోవాలి, లేదంటే ఎలా మన దగ్గర పరమాత్మతత్వం ఉన్నది, జీవుడెవరు, జగత్ ఎవరు, ఈశ్వరుడెవరు, ఇటువంటి విషయాలన్నీ కూడా సిద్ధాంతాన్ని ఆ ఉపనిషత్తుల సారం క్రోడీకరించింది. ఏంటి సిద్ధాంతం? నిరాకారమైనటువంటి భగవతత్వం అయినటువంటి శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తిలో నుంచే కనపడుతున్నటువంటి ప్రతిదీ ప్రకృతి వ్యక్తమైంది. ఆ ప్రకృతితో పాటు జీవ చైతన్యం కూడా వ్యక్తమైంది. అందుకనేంటి అంటే కనిపిస్తున్నదంతా కూడా ఆ పరమాత్మతత్వంలో నుంచి వ్యక్తమై ఆ పరమాత్మతత్వం శక్తిలో నుంచి వ్యక్తమైంది తప్ప ఇంకొకటి ఏది కాదు. మనం కూడా అదే. కాకపోతే ఏమైపోయింది, మనం ఆ విషయాన్ని మర్చిపోయి మన దగ్గర ఉన్నటువంటి సెన్స్ ఆర్గన్స్, ఇంద్రియాలు, ఆ తర్వాత మన మనసులో ఉన్నటువంటి కోరికలు, వీటన్నిటికి అనుగుణంగా మనకున్నటువంటి స్వభావం, మన గుణాలు, వీటన్నిటితోటి అసలు విషయాన్ని మర్చిపోయి తీవ్రంగా పాతుకుని పోయినటువంటి సంసారం అనేటి దాంట్లో పడి ఇబ్బందులు పడుతున్నాము. దాంట్లో నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాన్ని ఆ సిద్ధాంతం చెప్పింది. దాన్ని మనం శ్రవణం చేయాలి. రెండోది ఏంటి, అదే ఉపనిషత్తుల సారాన్ని మొత్తాన్ని గ్రహించి బ్రహ్మసూత్రాలుగా చెప్పడం జరిగింది. ఏంటి, ఏవేవైతే మనము మననం చేసుకోవాల్సి వస్తుందో వాటిని సూత్రాలుగా చెప్పారు. ఏంటి, అల్టిమేట్ ఏమి ప్రిన్సిపల్ మారదు. మూడోది వచ్చేంటి భగవద్గీత. భగవద్గీత ఏంటి, ఇది మనం ఎలా అనుభవానికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. అనుభవానికి తెచ్చుకోవటం అంటే చాలామంది అనుకుంటారు, అందరికీ అన్నీ తెలుసు, ఆచరణ ఉండాలి అనుకుంటారు. వాళ్ళ ఉద్దేశంలో ఆచరణ అంటే ఏంటి, ఏదో అంటే అసలు మొత్తం సన్యాసాశ్రమంలాగా ఉంటూ ఆ పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదని, ఎప్పుడు చూసినా నాకు అదొద్దు ఇదొద్దు, నేను స్పిరిచువల్, నేను మెడిటేషను, ఈ రకంగా ఉండాలన్నట్టు చూస్తారు. అలా చెప్పాల భగవద్గీత. ఏం చెప్పింది భగవద్గీత? నువ్వు ఆ విషయాన్ని సరిగా అర్థం చేసుకొని, ఇప్పుడు ఇదేంటి భగవద్గీత, ఇప్పుడు ఉపనిషత్తుల సారమంతా ఏంటి, జ్ఞానం. ఇప్పుడు మనం ఇప్పుడు ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞానాన్ని మననం చేసుకుంటున్నాము. భగవద్గీత వచ్చి ఎలా దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలో చెప్తుంది. ఇప్పుడు జ్ఞానంలో ఎక్కడ కల్తీ లేదు, అంతే కదా. ఆ జ్ఞానం ఎవరు చెప్పినా, గురువులు చెప్పినా, తర్వాత ఇంకా ఋషులు చెప్పినా, వాళ్ళు ఎవరు కూడా ఏదో చెయ్యమనో, మోసం చేయమనో, అబద్ధాలు చెప్పమనో ఇవేమీ చెప్పరు. వాడు ఎవరు చెప్పినా ఏంటి, అమ్మ అంతా నువ్వేను, నిన్ను నువ్వు మార్చుకో, ఆ మార్చుకునేటువంటి శక్తిని పెట్టుకో. మార్చుకోవడం అంటే ఏంటి, నేను శరీరం, నేను ప్రాణం, నేను మనసు అనేటువంటి చిన్న విషయాలకి ఘర్షణ పడుతూ ప్రతి నిమిషం లైఫ్నంతా మెస్ చేసుకోకుండా నువ్వు నిరాకారమైనటువంటి భగవతత్వంలో అంశమైనటువంటి విషయాన్ని నువ్వు గుర్తించి ఆ వ్యవహారంగా నువ్వు మారుకుంటూ పో అనేది జ్ఞానం. మరి ఆ జ్ఞానం ఎందుకు మనకు అందటం లేదు అంటే, పాత్ర పద్ధతిగా లేదు. పాత్ర అంటే ఏది, మన పరికరం. మంచి జ్ఞానం మంచిదే, ఆ జ్ఞానం లాంటి పాలు మంచివే. కానీ పాత్రలో కనుక ఆ పిచ్చి పాలు తీసుకొచ్చి పోసామనుకో, పాలు ఏమై కూర్చుంటుంది, పెరుగై కూర్చుంటుంది. ఇప్పుడు మనకేంటి, సపోజ్ ఈ పాత్ర కనుక పవిత్రంగా లేదనుకోండి, ఈ జ్ఞానం ఎలా ఉంటుంది, మనకి పెద్ద బర్డన్లాగా ఉంటుంది, అంతే కదా. నిజంగా నాకు భగవతత్వం కావాలి అనేటువంటి ఎవరైనా వెళ్ళి ఏ ధ్యానంలో కూర్చున్నా వాళ్ళ విషయాన్ని ఏదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటారు. అలా కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా నీకు భోగం అనేటువంటి విషయమే తెలిసినట్టు. భోగం అంటే ఎంజాయ్మెంట్, చెడ్డ పదం కాదు. వెళ్ళిందనుకో, అక్కడ కూడా అబ్బాయి ఈరోజు ధ్యానం బ్రహ్మాండంగా ఉంది, నిన్న ధ్యానం కంటే ఈరోజు బాగుంది అని మళ్ళీ అక్కడ కోరికలు పెడతారు. ధ్యానం అనేది ఆనందం కాదు, ఎంజాయ్మెంట్ కాదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అంటే ధ్యానం చెయ్యడం అంటే మళ్ళీ మన మనసు వచ్చి కూర్చుంటుంది. మనం ఎప్పుడు 24 గంటలు ధ్యాన స్థితిలో ఉండడం జరగాలి. ధ్యాన స్థితిలో నువ్వు ఎప్పుడు ఉంటావు, నీ పాత్ర పవిత్రంగా ఉన్నప్పుడు ఉంటావు. ఇప్పుడు నీ పాత్రలో ఉన్నటువంటి వ్యవహారాలు ఏంటి, నీకు జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానం ఎలా ఉంది, అది నీకు ఆచరణకు తెచ్చుకోలేని స్థితిలో ఉంది. ఆచరణకు తెచ్చుకోలేని స్థితి అంటే అహంకారం, నా అంత గొప్పవాళ్ళు లేరు, ఆ తర్వాత నేనేదో ధ్యానం చేస్తున్నాను కాబట్టి, నేను ఎక్కడికో ఆశ్రమాలకు పోతున్నాను కాబట్టి మీరందరూ నన్నేదో ఫాలో చేసినట్టు ఉండాలి అంటే ఏంటి, ఈగోని ఎక్స్ప్రెస్ చేసే స్థితిలో ఉంది తప్ప ఈగోని దాటినటువంటి స్థితిలో మన జ్ఞానం, మన పాత్ర లేదు. అందుకని ఏం చెప్పాడు భగవద్గీతలో, ముందు నీ దగ్గర ఉన్నటువంటి నీ పాత్రని శుద్ధి చేసుకో. అంటే ఏంటి, జ్ఞానం మంచిదే, కానీ జ్ఞానస్థితి రావాలంటే నీ పాత్రకి శుద్ధి ఉండాలి కదా. పాలు మంచిదే, పాలు బాగుండాలి అంటే పాత్ర క్లియర్గా ఉండాలి కదా. ఆ క్లియర్గా ఉండేటువంటి విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటమే
మనకి భగవద్గీత చెప్పింది. ఏమున్నాయి మన దగ్గర పరికరాలు? ఉన్నది ఒకటే పరికరం, మన మనస్సు. తర్వాత మన దగ్గర ప్రాణం ఉన్నది. ఈ ప్రాణము మనసు కలిసి మన దగ్గర శరీరం ఉంది. ఇప్పుడు ఈ శరీరంలో ఏమున్నాయి? శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏంటి? ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? పంచభూతాల యొక్క లక్షణాలు ఉన్నవి జ్ఞానేంద్రియాలు. లోపల ఉన్నవి పంచభూతాలే, బయట ఉన్నవి పంచభూతాలే. ఫస్ట్ ఏంటి? లోపల ఉన్నటువంటి పంచభూతాలు ఏంటి? ఇప్పుడు శరీరం ఉంది. శరీరం అంటే ఏంటి? ఫస్ట్ భూమితత్వం అనుకుందాం. భూమితత్వం వచ్చి మన శరీరానికి ఎట్లా అప్లై అవుతుంది? మన ఎముక పుష్టి, కండర పుష్టి, తర్వాత మజిల్, ఫ్యాట్, ఇదంతా కూడా భూమితత్వం. అంతే కదా? లోపల ఉన్నదంతా ఈ శక్తి ఉంది. బయట భూమి ఎట్లా కనపడుతుంది? ఘటం, గట్టిగా కనపడుతుంది. తర్వాత రెండోది ఏంటి? నీళ్లు. నీళ్ల తత్వం లోపల ఎట్లా ఉంది? మనకి నీళ్లు మన శరీరంలో 175% వాటరే ఉంది. అంటే మన రక్తం కానీ, ఆ తర్వాత మన సృష్టికి సంబంధించిన విషయాలు కానీ, ఆ తర్వాత వాటర్కి సంబంధించిందంతా కూడా లోపల ఉన్నదంతా నీళ్లతత్వం. బయట కూడా నీళ్లు ఉన్నాయి. 75% మనకి సప్త సముద్రాలు కానీ, నియమం కానీ భూమిలో ఎక్కువ ఆక్రమించుకున్నది వాటరే. ఆ తర్వాత మూడోది వచ్చేంటి అంటే, ఇప్పుడు వాట్ ఐ వాంటెడ్ టు సే ఏంటంటే, లోపల బయట ఉన్నవి పంచభూతాలే అని చెప్పటం. మూడోది ఏంటి? అగ్ని. లోపల ఏంటి? మనది ఒక కెమికల్ ఫ్యాక్టరీ అంటారు. ఆ అగ్ని ఉండబట్టే, ఆ జఠరాగ్ని మనం తీసుకున్నటువంటి ఆహారం అరిగిపోతూ ఉంది. కాకపోతే ఇప్పుడు మన సాధన ఏంటి? ఈ జఠరాగ్ని ఉంది మన దగ్గర, కామాగ్ని ఉంది. కామం అంటే కోరికలు ఉన్నాయి, జఠరాగ్ని ఉంది. ఈ కోరికలు తగ్గి ఈ జఠరాగ్ని, కామాగ్ని కలిసి మనకి జ్ఞానాగ్నిగా మారాలి. అంటే ఏంటి? మనం పరమాత్మ తత్వానికి వెళ్ళాలి. జ్ఞానం కావాలన్నా మన దగ్గర ఫైర్ ఉండాల్సిందే, అగ్ని ఉండాల్సిందే. లోపల కెమికల్ ఫ్యాక్టరీ, బయట కూడా మనకు అంతే కదా, సూర్యుడు, మొక్కలు గిక్కలు రావాలన్నా అగ్ని. నాలుగోది వచ్చి వాయువు. మన లోపల ఊపిరి తీసుకుంటున్నది గాలి, ప్రాణశక్తి గాలి. మన ప్రాణం అంటే ఇప్పుడు మన హృదయం అంటున్నారు. హృదయం అంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి కూడా లోపల ఉన్నది, బయట కూడా గాలి ఉన్నది. తర్వాత ఐదవది ఏంటి? ఆకాశం. ఆకాశం వచ్చి అది ఖాళీ. అదే ఖాళీ మన లోపల ఉన్నది, బయట ఉన్నది ఖాళీ. దానికి ఏం చెప్పాడు? ఆ ఖాళీ అంటే ఉట్టి ఖాళీ అనకుండా దానికి శబ్దం అన్నాడు. అంటే ఏంటి? భగవతత్వం, ఆ డివైన్ లైట్ అనేది ఖాళీలో నుంచి ఖాళీగా అంటే దివ్య కాంతిలాగా, దివ్య తేజస్సులాగా వ్యక్తమైంది అన్నాడు. ఇప్పుడు మన దగ్గర కూడా ఆ తేజస్సు ఉండబట్టే మనం ఉన్నాం. అంటే ఏంటి? ఈ పంచభూతాల్లో తయారైనటువంటి ఈ లోపల బయట ఉన్నవన్నీ పంచభూతాలే. ఆ తర్వాత ఇంకా ఏమున్నాయి? పంచకోశాలు అన్నారు. ఇప్పుడు ఏంటి? ఆహారం తీసుకుంటాం, భూమితత్వం, అన్నమయ కోసం. ఆహారం తీసుకుంటే శరీరం, అన్నగత ప్రాణులు అంటారు. ఆ తర్వాత రెండోది వచ్చి ప్రాణం. ప్రాణానికి ఇప్పుడు నీళ్లు తీసుకుంటాం కదా, లోపల ఉన్నది వాటరు. దానికి అది స్వాదిష్టాన చక్రం అన్నారు. ఆ తర్వాత మళ్ళీ చక్రం అంటే ఏం లేదు, ఒక వృత్తి, ఒక ఆలోచన, ఒక శక్తి, కదలకుండా తుది మొదలు లేనటువంటిది ఒక వృత్తి అనమాట, ఒక ఆలోచన అనమాట. వాటిని మళ్ళీ చక్రాలు అన్నారేంటి? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, తర్వాత అనాహత, ఆ తర్వాత విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అన్నారు. ఆ తర్వాత ఇంకా ఏమన్నారు? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు అన్నారు. వీటన్నిటికీ ఆధారం ఏంటి? పంచభూతాలే. మన వాళ్ళకి, మన ఋషులకి, పరమాత్మ తత్వానికి దగ్గరగా ఉండి వాళ్ళు దర్శించింది, కనిపెట్టింది పంచభూతాలే. ఈ పంచభూతాలు లోపల పంచభూతాలే, బయట పంచభూతాలే. కాకపోతే వీటికి చక్రాలని, ఆ తర్వాత కోశాలని. కోశం అంటే ఒక గది. అంటే ఏంటి? గది లాంటి వాటిలో అవన్నీ ఉన్నాయి అని అర్థం అనమాట. అందువల్ల అది చెప్పారు. ఇప్పుడు వాటికి ఇంకా ఏం చెప్పారు? ఈ పంచభూత తత్వాలకు అనుగుణంగా మన దగ్గర ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏంటి? భూమి తత్వానికి ముక్కు, నీళ్ళ తత్వానికి నోరు, రుచి, అగ్నితత్వానికి కళ్ళు, తర్వాత స్పర్శకేమో హృదయతత్వానికి స్పర్శ, శబ్దతత్వానికి చెవులు. వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. కర్మేంద్రియాలంటే మన చేతులు, మన ఎక్స్క్రిషన్, మన కాళ్ళు, ఇవన్నీ కర్మేంద్రియాలకు వస్తాయి. కాకపోతే ఈ 10 కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని నడిపించేది ఎవరు? మనస్సు. అంటే ముఖ్యమైనది ఏంటి? మనసు సజెషన్ ఇస్తేనే, లైట్ అయ్యి అంటేనే నేను లేచి నిలబడతాను, కంటితో లైట్ని చూస్తాను, చేతితో వేస్తాను, అంతే కదా. కానీ అప్పటిదాకా నాకు లైట్ వేయాలనే విషయం తెలియదు, నేను మామూలుగా కూర్చొని ఉంటాను. అంటే ఇప్పుడు మనని నడిపిస్తున్నది ఎవరు? మన మనసు. అంటే ఏంటి? ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? మన పాత్రను ఎట్లా శుద్ధి చేసుకోవాలి? ఇప్పుడు ఈ నడుస్తున్నటువంటి ఈ ఇంద్రియాలన్నీ కూడా చూస్తాయి, కానీ వాటిని తన్మాత్రలు అంటారు. నా కళ్ళు చూస్తున్నాయి, దృష్టి ఎలా చూస్తుంది? ఒక లైటే చూస్తుంది. లైట్ అని నాకు మనసు సజెషన్ ఇస్తేనే లైట్ చూస్తుంది, లేకపోతే నేను క్యాజువల్గా అంతా కలిపి చూస్తుంది. అంటే స్పెసిఫిక్గా తెలియదు దానికి. అంటే జనరల్ 10,000 మందినైనా చూస్తుంది, అడవులనైనా చూస్తుంది, నీళ్ళనైనా చూస్తుంది. చూసావా, ఆ నీళ్ళల్లో ఒక పడవ పోతుంది అని మనసు సజెషన్ ఇచ్చినప్పుడు మనసు ఆ పడవను చూస్తుంది.
అంటే అర్థం ఏంటి, స్పెసిఫిక్గా అంటే జనరల్గా చూస్తాయి పంచభూతాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వర్క్ చేస్తాయి తప్ప అల్టిమేట్గా వీటిని నడిపించేది ఎవరు, మనసు నడిపిస్తుంది. అంటే మనసు ఇచ్చేసాయి. మనసు ఎలా నడిపిస్తుంది, మనసుకి కొన్ని అంటే ఏంటి అల్టిమేట్గా ఇప్పుడు మనం చదువుకుంటున్న టాపిక్ ఏంటి, ఇప్పుడు మనము 15వది పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనం అసలు విషయంలో నుంచి నేను జారిపోయినా మళ్ళీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన పాత్రని శుద్ధి చేసుకోవాలి. పాత్రను శుద్ధి చేసుకోవాలంటే ఏంటి, నా మనసు అనవసరపు విషయాలు జ్ఞానేంద్రియాలకి ఇవ్వకూడదు. మరి నాకు ఎలా ఇవ్వకుంటాను, జ్ఞానం వచ్చింది, తెలిసింది, ఉన్నదంతా ఒకటే భగవతత్వం అని తెలిసింది. తర్వాత భౌతికంగా నువ్వు ఎక్కువ విలువ ఇవ్వకూడదు, ఇస్తే నువ్వు కష్టపడతావు అని తెలిసింది. మరి దాన్ని నేను అనుభవానికి తెచ్చుకోవటానికి ఎట్లా, అలా అనుభవానికి తెచ్చుకోవటం విషయాన్ని భగవద్గీత చెప్పింది. ప్రిన్సిపల్ నిరాకారమైన పరమాత్మతత్వం వ్యక్తమైందంతా అష్టప్రకృతిగా వ్యక్తమైంది. నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం, మనలో ఉన్నటువంటి జీవ చైతన్యం. తర్వాత ఈ జీవ చైతన్యంతో పాటు 24 తత్వాలు శరీరానికి ఉన్నాయి. దీని క్షేత్రం అన్నాడు. దీన్ని నడిపిస్తున్నటువంటి క్షేత్రజ్ఞత ఉంది. అన్ని ప్రాణాల్లో ఉన్నటువంటి ప్రాణం ఒకటే. ప్రాణం అంటే అది తేజస్సు, అది భగవతత్వం యొక్క శక్తి. అన్ని చోట్ల ఏంటి అణువు అది మనకి కంటికి కనపడుతుంది. కాకపోతే ఆ విషయాన్ని మర్చిపోయి ఈ శరీరం అనేది అనేటువంటి వ్యవహారంగా అది కప్పబడి ఉన్నాయి ఈ గుణాలతోటి. ఆ తర్వాత వీటిని ఏమంటారు, ఆ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఇవన్నీ కూడా కప్పేసి ఈ పరమాత్మతత్వం, నేనే పరమాత్మతత్వం అని మర్చిపోయి నేనే జీవాత్మని, నాకే దుఃఖం ఉంది, నేనే బలహీనుంది అనేటువంటి విషయంగా ఉంది. ఆ విషయంలో నుంచి నువ్వు బయటపడాలంటే నీ దగ్గర ఉన్నటువంటి నీ శరీరాన్ని ఏం చేస్తావంటే నీ మనసుని కర్మయోగం చేసి, కర్మను నిష్కామ కర్మంగా కనుక చేసి నువ్వు ఏమి ఆశించుకున్నావంటే, కోరికలు తగ్గించుకున్నావంటే నీ బుద్ధి నిశ్చలమైపోతుంది, బుద్ధి విశాలం అవుతుంది. బుద్ధి అంటే ఏంటి, మన జ్ఞానం. ఇప్పటివరకు మన జ్ఞానం ఎట్లా ఉంది, నా శరీరానికి కావాల్సిన కోరికలు, నా స్వార్థం, నా వ్యవహారం ఉంటుంది. అట్లా కాదు, జ్ఞానం తెలుసుకోవాలి. నీ దగ్గర ఉట్టి జ్ఞానం ఉంటే ఉపయోగం లేదు, దాన్ని నువ్వు ఆచరణకు తెచ్చుకోవాలి. అంటే ఇదిగోనమ్మ ఈ భగవద్గీతలో చెప్పినట్టుగా నువ్వు ఆచరించుకొని పోయి ముందు నీ పాత్రను శుద్ధి చేసుకో. ఎట్లా ఉంది నీ పాత్ర ఇప్పటివరకు, ఇంద్రియాలు, మనస్సు, గడబిడ ఏమొస్తున్నాయో తెలియదు, ఇన్ని రకరకాల జ్ఞాపకాలు. ఏది ఇప్పుడు మనం 15వ చాప్టర్లో మాట్లాడుకున్నట్టుగా అశ్వర్థ వృక్షంలో కాకులు, చెట్లు, చామలు అవన్నీ వేసుకొని కూర్చున్నావు. వీటినన్నింటినీ నీ వివేకంతో, వైరాగ్యంతో నువ్వు తొలగించుకోవాలి అంటే మొట్టమొదట కర్మతో మొదలుపెట్టు, ఏం ఫలితం ఆశించకుండా పనిచెయ్యి. ఆ తర్వాత రెండోది ఏంటి, యోగం అంటే ఏంటి, నీ ఇంద్రియాలని వాటిని శుద్ధి చేసుకో, అనవసర విషయాలకు పోనీవాకు, అహంకారం తగ్గించుకో, ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి భావంతో ఉండు. అక్కడ మనసు శుద్ధి అవుతుంది. ఆ తర్వాత కనపడుతున్నదంతా పరమాత్మతత్వంలో నుంచి వచ్చిందే కాబట్టి అది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అనన్య భక్తితో కనుక ఉన్నావు అంటే నువ్వు విషయాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటావు అని 1 నుంచి 12వ చాప్టర్ వరకు జరిగింది. అల్టిమేట్గా మన కష్టానికి కారణం ఏంటి, మన ఐడెంటిటీ. ఇప్పుడు చూడండి, వయసు పెరిగే కొద్దీ చిన్నప్పుడు పిల్లలు ఉంటారు, చాలా హుషారుగా సంతోషంగా ఉంటారు, వాళ్ళకి ఇగో ఉండదు, తెలియదు కదా. చాక్లెట్ ఇస్తే థ్యాంక్స్ అంటారు, లేకపోతే ఇవ్వకపోతే ఇవ్వలేదు నేడుస్తారు, నాకు చాక్లెట్ ఇస్తావా అని అడుగుతారు. కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ ఇగో వచ్చేస్తుంది, వీళ్ళు నేను ఎందుకు చాక్లెట్ అడగాలి, అలా అడగకూడదు, మనమే చెప్తాం కదా పిల్లలకి. అట్లా పెరిగే కొద్దీ ఏమవుతుంది, బోలెడు అనుభవాలు, బోలెడు వ్యవహారాలతో పాటు అహం కూడా పెరుగుతూ ఉంటుంది. పుట్టినప్పుడు ఏంటి, అసలు ఒరిజినల్గా మన పుట్టుక కారణం ఏంటి, భయము, కోరికే. భయం అంటే అహం వల్ల భయం వస్తుంది, భయం వల్ల అదే భయము, కోరిక వల్లనే అహం కానీ భయం కానీ ఉంటుంది. ఇప్పుడు ఆ కోరిక భయం ఏమైపోయింది, పుట్టినప్పుడు ఉన్నటువంటి కోరిక భయం తగ్గకపోగా స్టెప్ బై స్టెప్ చిన్నప్పుడు తెలియదు కానీ 5-6 ఏళ్ల తర్వాత మళ్ళీ అది పెరుగుతూ పోతుంది. అంటే ఇంకా వయసు పెరిగే కొద్ది ఏంటి, అహము, కోరిక రెండు ఉంటాయి. ఎందుకు అహం ఉంటుంది, నాకు అన్నీ తెలుసు కదా, నేను పెద్దదాన్ని అయ్యాను కదా, నేను ఇన్ని పనులు చేశాను కదా, నా వల్లే ఇదంతా జరిగింది కదా అనేటువంటి అహం పెట్టుకొని ఎక్కడైతే అవతల వాళ్ళు ఆ విషయాన్ని గుర్తించరో దుఃఖానికి మొదలు పెడతారు. ఎక్కడ దుఃఖం ఉంటుందో అక్కడ అహం ఎక్కువ ఉంటుంది అని అర్థం. దుఃఖం లేని చోట అహం ఉండే ప్రసక్తే లేదు. అట్లాగే కోరికలు ఎక్కువ ఉంటాయో అక్కడ దుఃఖం ఉంటుంది, కోరికలు ఎక్కువ లేకపోతే దుఃఖం కూడా ఉండదు. ఎందుకంటే ఏది ఉంటుంది సంతృప్తి పడిపోతారు. భౌతికంగా ఉన్నవన్నీ జస్ట్ టెంపరీ. అది ఈ పూట తిన్నాము, మళ్ళీ ఇప్పుడు ఏదో దొరికింది ఆకలికి తిన్నాము, మళ్ళీ 3 hours తర్వాత ఆకలేస్తుంది, దానికి ఇప్పుడు ఇంత ఘర్షణ ఎందుకు, దానికి ఎందుకు అంత ఎనర్జీ వేస్ట్ చేయాలి అనేటువంటి జ్ఞానం తెలుస్తుంది. కాబట్టి కొంచెం ఒక రకమైనటువంటి తటస్థం వస్తుంది. ఇప్పుడు ఏంటి, మన సమస్యకు కారణం అహంకారం. ఇప్పుడు జ్ఞానం ఏం చెప్తున్నాడు, 13 నుంచి 18 వరకు జ్ఞానం గురించి చెప్పాడు. ఏంటి జ్ఞానం,
ఫస్ట్ క్షేత్రజ్ఞ విభాగంలో 24 తత్వాలతో శరీరం ఉంది. అదే పంచభూతాలే మళ్ళీ పంచభూతాలు, తర్వాత ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణం, తర్వాత ఈ లక్షణాలు ఏంటి వీటికి? సుఖము, దుఃఖము, తర్వాత స్థూలము, చైతన్యము, ఈ వ్యవహారాలన్నింటిలో ఉన్నది ఈ క్షేత్రం అని చెప్పేసి చెబుతూ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? ఈ విషయాన్ని మనకి ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు జ్ఞానస్థితి అంటాడు. అప్పుడు క్షేత్రాన్ని ఉపయోగించుకుంటారు. ఉండే స్థితి ఏంటి? పరమాత్మతత్వ స్థితి అని ఉండడం జరుగుతుందని చెప్తూ ఇంకా గ్రహించకుండా ఉండడానికి ఆపుతున్న వ్యవహారం ఏంటి అంటే ప్రకృతిలో ఉన్నవన్నీ 3 గుణాలు ఉన్నాయి. ఏంటి? సత్వతమ రజోగుణాలు. ఆ 3 గుణాల వల్లనే ఈ ప్రకృతి ఈ శరీరంతో తాధ్యాత్మ్యం చెందుతూ ఇదే శరీరం అనుకుంటూ దుఃఖపడడం జరుగుతుంది అని గుణత్రయ విభాగంలో చెప్తూ ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము? పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుకుంటున్నాము. ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చదువుకుంటున్నాము. ఒరిజినల్గా సృష్టికి కారణము పరమాత్మతత్వం యొక్క శక్తి మూలము. కాకపోతే ఏమైంది? ఆ వ్యక్తమైనటువంటి పరమాత్మతత్వ శక్తి ప్రకృతి ఏమైంది? విస్తరించుకుంటూ పోయింది. ప్రకృతి అంటే ఎవరు? మళ్ళీ పంచభూతాలతో తయారైనటువంటి మనసు, బుద్ధి, అహంకారం ప్రకృతి. మళ్ళీ జీవ చైతన్యం వచ్చి మనం కూడా ప్రకృతి, జీవ చైతన్యం. ఈ జీవ చైతన్యం ఏమైపోయింది? నేనే జీవుణ్ణి అనేటువంటి భావంతో తయారు చేసుకుంటూ ఎంతగా సంసారాన్ని సృష్టించుకుంటూ పోయినామంటే దాంట్లో నుంచి బయటపడడం అంత తేలిక కాదు అన్నట్టు చెబుతూ, కాకపోతే దానికి ఒక మార్గం ఉంది. నీ దగ్గర ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి కాంతి ఉంది కదా, ఆ డివైన్ లైటే నువ్వు. పరమాత్మతత్వంలో నుంచి నువ్వు సపరేట్గా లేవు. ఆ దివ్యమైనటువంటి లైట్ అంటే ఆ తేజస్సుని, ఆ జ్ఞానాన్ని నువ్వు పెంచుకుంటూ పోయినావంటే నీ వివేకాన్ని ఉపయోగించి నువ్వు విషయం అర్థం చేసుకుంటావు. నీ వివేకాన్ని ఉపయోగించాలంటే వైరాగ్యం ఉండాలి. లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా, షట్ సంపత్తి అని ముముక్షత్వం కావాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో నీ మనసు మీద నువ్వు పనిచేసుకుంటావు. వాటిని షట్ సంపత్తి అంటారు. ఏంటి? శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధానం అంటే ఏంటి? ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోవడము, మనసుని కంట్రోల్ పెట్టుకోవడము, నీ మనసును బయట తిప్పకుండా అంతర్ముఖం అంటే ఏంటి? నీకు వస్తున్నటువంటి ఆలోచనలు భయం కలిపేవి, కోరికలకు ఉన్నటువంటి అనవసరమైన ఆలోచన వస్తున్నదా, లేదా భగవతత్వానికి సంబంధించిన ఆలోచన వస్తుందా అని చెప్పి ఈ భౌతికంగా ఉన్నవన్నీ కూడా ఇది సహజం, ఇది ప్రకృతి అన్నట్టు గ్రహించి భగవతత్వం అనేటువంటి ఆలోచనతో ఉంటే చేసుకుంటూ పోవడం జరిగితే ఆటోమేటిక్గా నీకేమొస్తుంది? వివేకం, వైరాగ్యం వస్తే సత్యం అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించుకుంటామని చెప్పాము. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎవరైతే ఆ జ్ఞానస్థితిలో ఇదంతా భౌతికమంతా ప్రకృతిని గ్రహించుకుంటారో వాళ్ళు నా పరంధామంలో ఉంటారంటే నా జ్ఞానస్థితిని గుర్తిస్తారు. వాళ్ళకి నాకు తేడా లేదు అన్నట్టు చెప్పింది. అవి పోగొట్టుకోవాలంటే ఆధ్యాత్మిక సాధన ఏం చెప్తున్నాడు? 5వ దాంట్లో నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ శరీరానికి సంబంధించినటువంటి దాన్ని ఆ మోహం తగ్గించుకో. ఆ తర్వాత ప్రతి దాంట్లో ప్రకృతికి సంబంధించిన దాంట్లో అతుక్కున్నట్టుగా ఉండవాకు. తర్వాత ద్వంద్వాల్లో నుంచి బయటపడు. ప్రకృతి అంటేనే ద్వంద్వాలు, సుఖం, దుఃఖం ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాటిట్లో బయటపడు. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నం చేయి. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఇది కనపడే ప్రకృతి అంతా నేను కాను, ఇదంతా జస్ట్ ప్రకృతిలో భాగం. ఈ ప్రకృతి కూడా భగవతత్వంతో భాగమే, నేను కూడా పరమాత్మతత్వం అంశనే. అందుకని ఇటువంటివి ఏవి నన్ను అంటవు అనేటువంటి విషయంగా సాక్షితత్వంగా నువ్వు ఉంటూ జరుగుతున్న ఎదురువన్నీ కూడా నువ్వు కండక్ట్ చేసుకుంటూ పోయినావు అంటే అప్పుడు నువ్వు కంప్లీట్గా జ్ఞానస్థితిలో ఉంటావు. మళ్ళీ నువ్వు కింద పడే పరిస్థితి ఉండదు అని 5వది చెప్పాడు. 6వది ఏం చెప్పాడు? నా యొక్క శక్తి, నా యొక్క పరమాత్మతత్వ శక్తికి చంద్రుడైనా, సూర్యుడైనా, అగ్ని అయినా అందరూ నా ద్వారా వ్యక్తమైన వాళ్ళే, కానీ నేను లేకపోతే వాళ్ళేం ప్రకాశించలేరు అంటాడు. అంటే ఒరిజినల్ స్థితి ఏంది? భగవతత్వ శక్తి తప్ప ఇంకొకటి ఏమీ లేరు. ఎవరైతే ఆ విషయాన్ని గ్రహిస్తారో వాళ్ళే మళ్ళీ ఏం జన్మించరు అంటారు. జన్మించరంటే కారణం ఏంటి అంటే ఆ జ్ఞానస్థితికి వెళ్ళే పరిస్థితి ఉండదు, ఆ జ్ఞానస్థితిలోనే ఉండడం జరుగుతుంది అన్నాడు. తర్వాత ఇప్పుడు 7వది చదువుదాం. ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతి యందు స్థితములైన మనస్సు, ఇంద్రియాలను శబ్దాది విషయాల ద్వారా తన వైపు ఆకర్షించును. ఏం చెప్తున్నాడు ఇక్కడ భగవతత్వం? ఇప్పటిదాకా ఏంటి, అసలు ఏంటి, మనం ఏంటి అనేటువంటి విషయం చెప్పాడు. ఇప్పుడేంటి జీవత్వం అంటే ఏంటి చెప్తున్నాడు. ఇప్పుడేంటి నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి వ్యక్తమైనటువంటి ఆ భగవతత్వ శక్తి జీవ చైతన్యంగా పడింది. అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి ఆ డివైన్ లైట్. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా దగ్గర ప్రాణం ఉంది, అంటే ప్రాణం అంటే ఆ జీవ చైతన్య శక్తి భగవతత్వ శక్తి. కాకపోతే ఈ శక్తి అని నన్ను గ్రహించుకోకుండా చేస్తున్నది ఏంటి? పంచభూతాల తత్వం అయినటువంటి శబ్దస్పర్శ రూప రస గంధాలైనటువంటి నా ఇంద్రియాలు అంటాడు. అంతే కదా. శబ్దస్పర్శ రూప రసగంధం ఏంటి? నా ఫస్ట్ ఇంద్రియం ఏంటి? భూమితత్వంలో వచ్చి పడినప్పుడు మూలాధారంలో ముక్కు వాసన అన్నాడు.
వాసన అంటే ఎక్కడ కూడా మన పూర్వజన్మ సుకృతాలు వాసనలు అనే పదాన్ని గురించి పెద్దగా నాకు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ కనపడలేదు. కానీ ముక్కు అంటే ఏంటి, భూమికి వర్షం పడినప్పుడు వాసన ఉంటుంది. అంటే గంట తన్మాత్రాన ఇది అంటారంటే వాసన ఉంటుంది. కాకపోతే అది పుట్టి వాసన భూమి అనే దానికంటే కూడా ఇంకొంచెం మనం డీకోడ్ చేసుకుంటే మన మూలాధారంలో నేను ఎందుకు పడ్డాను ఈ భూమి మీద, నాకున్నటువంటి జ్ఞాపకాలు, నాకున్నటువంటి వాసనలు, నాకున్న సంస్కారాలు, వాటిని నేను అనుభవానికి తెచ్చుకోవాలనేటువంటి ఒక ఇచ్చ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ మొట్టమొదట ఆ పడ్డటువంటి ఆ వాసనల్లో ఏంది నావి అని నేను కనిపెట్టాలి. ఎక్కడున్నాయి నాకు ఆ వాసనలు, నా చైతన్యంలో రికార్డ్ అయ్యి ఉన్నాయి. చైతన్యం అంటే ఏంటి, మళ్ళీ ఈ డివైన్ లైటే ఉంది కదా, ఈ డివైన్ లైటే ఒరిజినల్. అంటే డివైన్ లైట్ అంటే ప్యూర్ కాన్షియస్ అయినటువంటి పరమాత్మతత్వం అంశ ఈ సృష్టి అంతా ఉంది. కాకపోతే ఇక్కడ నేను మళ్ళీ వాటితో సపరేట్ అయ్యి, దేంతో సపరేట్ అయినాను, నా మనసుతోటి, నా ఇంద్రియాలతోటి సపరేట్ అయినాను. సపరేట్ అయినందువల్ల నేనేం చేసుకున్నాను, కొన్ని జ్ఞాపకాలు ఏర్పాటు చేసుకున్నాను. ఆ జ్ఞాపకాలు ఎక్కడున్నాయి, అదని ఆకాశిక రికార్డ్ అనేది అంటుంటారు కదా, మన చిత్తంలో రికార్డ్ అయ్యి ఉన్నాయి. లేకపోతే ఎందుకు వస్తాయి, ఒక్కొక్కరు ఇప్పుడు 800 మంది కోట్ల ప్రజలు ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక, ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఒక్కొక్క కోరిక మనం కంపేర్ చేయడం. ఇంట్లో ఉన్న పిల్లలకి ఒక ఫుడ్ ఇష్టం, ఇంకొకరికి ఇంకో ఫుడ్ ఇష్టం. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు రికార్డ్ చేసుకున్నటువంటి జ్ఞాపకాలు. ఇప్పుడు ఏంటి ఫస్ట్ జ్ఞాపకం ఏంటి, భూమితత్వంలో ముక్కు వాసన అన్నాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, అది నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండే విషయంగా నేను నా మనసుని ట్రైన్ చేయాలి. అంటే ఏంటి, నా పాత్రని నేను క్లియర్ చేసుకోవాలి. ఇది నీకు పనికి వచ్చేది కాదు, ఇది ఎవరికీ పనికిరాదు, దీనివల్ల నీకు వచ్చేది నష్టమే ఉంది, ఇది నేను భగవతత్వంగా ముందుకు తీసుకెళ్లేది కాదు అని దానికి నేను అతుక్కోకుండా ఉండాలి. ఏంటి, ఫస్ట్ ఇంద్రియం వచ్చి ముక్కు, రెండో ఇంద్రియం ఏంది నోరు. నోరు అనేది జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది, కర్మేంద్రియంగా పనిచేస్తుంది. మాట్లాడేది కర్మేంద్రియం, తర్వాత రుచి చూసేది జ్ఞానేంద్రియం. అంటే ఏంటి, ఇప్పుడు దానికే రసన అన్నారు. ఎందుకు, నీటి తత్వం కదా. ఇప్పుడు వెంటనే ఈ మాట్లాడాలి, ఈ తినాలి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, అవి కూడా మన జ్ఞాపకాలే. ఇది కూడా నిన్ను ముందుకు తీసుకెళ్తుందా వెనక్కి తీసుకెళ్తుందా అని ఇది గ్రహించాలంటే ఏంటి, రెండో దానికి కూడా మనం లోబడిపోకూడదు. మూడోది వచ్చి అగ్ని వచ్చేంటి మణిపూరక చక్రం అంటాడు. ఆ తర్వాత ఇక్కడ దీనికి ఎంతసేపటికి అహం అనమాట. అహం అంటే నా వల్లే జరుగుతుంది అనేటువంటి భావం పెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఇది మనం ఏం చేయాలి, మన మనసు కనుక అంటే గ్రహించిందనుకో దాంట్లో నుంచి బయటపడటం జరుగుతుంది. అందుకని ఈ అహానికి ఉన్నటువంటి బేసిక్ లోపాలేంటి, భయము, కోరిక. అందుకే పుడుతూనే ఏడుస్తారా, ఆ తర్వాత పాలు తాగుతారా, మళ్ళీ ఆ భయం కోరిక మళ్ళీ ప్రాణం పోయేంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఇంకా ఎక్కువ ఎట్లయిపోతుంది, పెరుగుతూనే ఉంటుంది వయసు పెరిగే కొద్ది. ఇప్పుడు చిన్నప్పుడు సైకిల్ ఈజీగా నేర్చుకుంటాం, 2 వీలర్ ఈజీగా నేర్చుకుంటాం, కారు ఈజీగా నేర్చుకుంటాం. 60 ఏళ్ళ వాళ్ళని నేర్చుకోమనండి, నేర్చుకోరు. భయం ఎందుకు, ఏమైపోతుందంటే ఇన్ని యాక్సిడెంట్లు చూశారు, ఇంతమంది కాళ్ళు కుంటుకుంటూ పోయేది చూశారు. ఈ బోలెడు సుత్తి జ్ఞాపకాలని బ్రెయిన్లో పడిపోయి ఉన్నాయి. బ్రెయిన్ అంటే మన ఆలోచనలలో పడిపోయి ఉన్నాయి. అందుకని ఆ భయం పోకుండా ఉండడానికి ఏంటి, మళ్ళీ వాళ్ళని వాళ్ళు సప్రెస్ చేసుకోవడానికి ఈ సైకిల్ నడవాల్సిన అవసరం నాకేంటి, కారు నడపాల్సిన అవసరం నాకేం డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు కదా అని ఆ భయం పోగొట్టుకోవడానికి భయంగా మాటలన్నీ డబ్బాలు కొడతామన్నమాట. అంటే గొప్పలు చెప్పేస్తామన్నమాట. ఎక్కువ గొప్పలు చెప్తున్నారు అంటే అర్థం ఏంటంటే పాపం వాళ్ళకి చాలా భయం ఉందని అర్థం. అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఏంటి, ఇది కారణం ఎవరి తప్పు కాదు, ఇది జీవత్వ లక్షణం. అదైపోయిన తర్వాత 4వది వచ్చి అనాహత చక్రం. ఇక్కడ మనం స్పర్శ. ఎప్పుడైతే ఇప్పుడు ఈ 3 ఏమైపోయినాయి, ఇది మనం కనిపెట్టిన తర్వాత ఏంటి, అందుకని ఫస్ట్ దాంట్లో ఏం చెప్తున్నారు, వాసన పోగొట్టుకోవాలంటే నీ దగ్గర ఒక మార్గం ఉంది. ఏంటంటే ఉదాహరణ ఉండడం అలవాటు చేయి. ఎవరికి ఏది అవసరమైతే అది నువ్వు ఇవ్వడానికి రెడీగా ఉండు. అంటే నీ దగ్గర ఉన్న మిగిలిపోయిన వస్తువులు ఇవ్వడం కాదు. అంటే అన్నదానం అంటుంటారు కదా, అన్నదానం అంటే ఏంటంటే ఎవరికి ఏది అవసరమైతే ఆ టైంకి ఒకరికి మాట సహాయం అవసరం అవుతుంది, ఒకరికి డబ్బు అవసరం అవుతుంది, ఒకరికి మనం సేవ చేయాల్సిన అవసరం అవుతుంది. ఏది అవసరమైతే అది మనం ఇవ్వడం అలవాటు చేసుకుంటే పరోపకారం మనలో ఉన్నటువంటి ఉదారత పెరుగుతూ ఉంటుంది. ఉదారత పెరిగినప్పుడు మనకు ఉన్నటువంటి అనుమానాలు పోతాయి. ఎందుకు, అంతా భగవతత్వం ఉంది. ఈ భగవతత్వం ఈ పరికరాన్ని పవిత్రం చేయడానికి వాడుకుంటున్నాడు. అంటే ఏ పని జరుగుతున్నా నా కోసమే జరుగుతుంది, నేను పవిత్రమైపోతున్నాను అనేటువంటి భావంతో ఎప్పుడైతే ఉంటుందో కొద్దిగా అహం భయం తగ్గడం మొదలు పెడుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఏంటి, నాలుగు అన్నాం కదా, రుచి అన్నాం కదా. ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి అందుకని ఏంటి, నీటి తత్వం 75% నీటే కదా. అప్పుడు మనం ఇక్కడ మన జ్ఞానాన్ని ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకోవటం మొదలు పెట్టాలి. అందుకే నియమాలు అన్నాడు. అంటే మనకి మనమే తపస్సు పెట్టుకోవాలి. మనం ఎంతసేపటికి ఏంటంటే అవతల వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెడతాం. కాదు, తపస్సు ఏంటి, దేనికి దుఃఖపడకూడదు, అనవసరమైనటువంటి భౌతిక సంబంధించినటువంటి కోరికల కోసం టెన్షన్ పడకూడదు, మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి, భగవతత్వ ఆలోచనలే పెట్టుకోవాలి. ఈ ప్రకృతికి సంబంధించినవి వస్తాయి పోతాయి. ఇట్లా మన మీద మనము
తపస్సు చేసుకోవాలి. ఓకే, ఈరోజు 2 రోజులు భోజనం మానేస్తాము, మన మనసు ఎంత గట్టిగా ఉంటుందో చూసుకుంటాం. మళ్ళీ అక్కడ అహం పెంచుకోకూడదు. అంటే మన మీద మనము వర్క్ చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు మూడోది అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓహో, ఇప్పటివరకు నేను నాదని పరుగులు పెట్టాను, నాదంతా ఏం లేదు, సంథింగ్ ఈజ్ జరుగుతుంది అని. అప్పుడు భగవంతుడు నా దగ్గరే ఉన్నాడు, ఉండబట్టే ఈ పనులు జరుగుతున్నాయి తప్ప నేను అనుకున్నవి ఏవి జరగలేదు, పరమాత్మతత్వంలో ఏవి జరగాలన్నవి అవి నా ద్వారా జరుగుతున్నాయి అనేటువంటి అవగాహనకు వచ్చిన తర్వాత ఓహో, పరమాత్మతత్వం ఎక్కడో లేదు, మన దగ్గరే ఉందనేటువంటి అనుభవానికి వస్తాం. అది వచ్చేసేటప్పటికి మన హృదయం మరి వచ్చిందిగా ఉన్నది కదా, మరి ఎలా నేను ఎక్స్పీరియన్స్ చేయాలి? అప్పుడు మళ్ళీ ప్యూరిఫికేషన్ మొదలు పెడతాం. ఇప్పుడు ఉదారత్వం, ఆ తర్వాత రెండోది ఏంటి, మన మీద మనం డిసిప్లిన్ చేసుకొని ఈ భయం కోరిక పోయిన తర్వాత అప్పుడు మనం కొంచెం ప్యూరిటీ. అంటే ప్యూరిటీ అంటే ఏముంది, ఇగో తగ్గడమే ప్యూరిటీ. నేను వేరు పక్కవాళ్ళు వేరు అనుకునే భేదం లేకపోవడం ప్యూరిటీ. నాకు భగవతత్వానికి తేడా లేదనుకోవడమే ప్యూరిటీ. అంతకంటే ఇంకా పాప పుణ్యాలంటే ఏం లేవు. ఇప్పుడు దాకా నాదని కొట్టుకుంటున్నాను కదా, అది అయిపోయిన తర్వాత ఇక విశుద్ధ చక్రం. అక్కడికి వచ్చేసరికి ఏంటి, శబ్దం అన్నాం కదా, మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ప్రతి విషయం కూడా భగవతత్వ భావంలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, అలా కాకుండా మన ఆపుతున్నది ఏంటి, నేనే భగవతత్వం. ఆ దగ్గరకు వచ్చేసేటప్పటికే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలంలో జరిగిపోయిందంతా కాలం అంటే కాలుడు మనసే, మళ్ళీ జరగబోయేది మాయ తెలియదు, ప్రస్తుతంలో ఉన్నదే పరమాత్మతత్వం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ అహంకారంలో ప్రస్తుతంలో ఉన్నప్పుడు పోల్చుకుంటూ ఉంటాం, అది బాగుంది, ఇది బాగుంది, అది మంచిది, ఇది రావాలి. ఇప్పుడు మనం అసలు పోల్చుకునేది పెట్టుకోకూడదు. ఎందుకు, భగవతత్వానికి పోలికే ఉన్నది ఒకటే భగవతత్వం. భగవతత్వంతో చెప్పటానికి పోల్చడానికి ఇంకోటి ఏది భూమి మీద లేదు, అది ఒకటే. అది ఎక్కడుంది, మన దగ్గరే ఉంది. మనం అన్నీ వదిలేసినా లోపల మనకు తెలియంది ఒకటి, మనం ధ్యానంలో కూర్చున్నా, పూజ చేస్తున్నా, ఇంకోటి చేసినా లోపల మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేట్టుగా లోపల ఒకటి ఉన్నది. నిద్రలో కూడా అది మనతో ఉన్నది, అదే భగవతత్వం. ఆ నిశ్శబ్దమైనటువంటి స్థితే పరమాత్మతత్వం. ఇప్పుడు అది పరమాత్మతత్వం అని గ్రహించకుండా ఆపుతున్నది ఏంటి, ఇప్పుడు ఈ ఇంద్రియాలను నడిపిస్తున్నది ఎవరు, మనసు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఈ పాత్రని ప్యూరిఫై కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా నేనే ఆ తత్వం అనేటువంటి విషయం తెలుస్తుంది అంటాడు. ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయ్య. సనాతనం అంటే ఇది ఎప్పుడు వచ్చిందో ఈ జీవాత్మ, ఎప్పుడు ఈ ప్రాణికోటి భూమి మీదకి వచ్చిందో ఇవేవి తెలియదు. అంటే ఆది అనమాట. అది ఎప్పుడు మొదలైందో తెలియదు, ఎప్పుడు అంతమైందో తెలియదు. కాకపోతే ఉన్నది మాత్రం ఆ జీవ చైతన్యం అనేది ఆ పరమాత్మతత్వం యొక్క తేజస్సు వల్లనే ఉంది. అంటే ఆ పరమాత్మతత్వ తేజస్సులోనే నేనున్నా. అంటే నేను తేజస్సు సపరేట్ కాదు. కాకపోతే ఏంటి, నా స్వభావం వల్ల, నా గుణాల వల్ల, నా కోరికల వల్ల, నా ఇంద్రియాలు చూస్తున్నందు వల్ల, నా మనసు ఇస్తున్నటువంటి డైరెక్షన్స్ వల్ల, నేను లోపల నా జ్ఞాపకాల్లో తయారు చేసుకున్న వాటి వల్ల నేను వాటిని మర్చిపోయా. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి, ఆ జ్ఞాపకాలన్నీ ఒకవేళ వచ్చినా ఇది నాకు పనికొచ్చేది కాదు అని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టాలి. సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టాలంటే ఏంటి, నేను ఉన్నది అంతా ఒకటేను, ఇన్ని లేవు అనేటువంటి విషయం గ్రహించాలి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తాము, ధ్యానం ఎవరి కోసం చేస్తాము, మన కోసం చేసుకోవటం కాదు, భగవతత్వమే అంత ప్రాసెస్ అవుతుందనేటువంటి భావంతో చేస్తాం. అట్లాగే ఇంకోటి ఏంటి, మనం పవిత్రం చేసుకోవాలి అంటే పవిత్రం నేనొక్కదాన్ని కాదు కదా, ఉన్నదంతా మనమంతా ఒకటి. ఆ ప్రాణం అనేది మన అందరికీ కనెక్ట్ అయ్యి ఉన్నది. అందుకనేంటి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఈ జడత్వం సంస్కారాలు వాసనలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. భేదం అనేది లేకునే స్థితికి ప్రతి ప్రాణి వస్తుందని అందరి సంక్షేమం కోరుకుంటాం. తర్వాత ఈరోజు నాకు ఇంకొక విషయం అర్థమైంది, ఎవరో చెప్తూ ఉంటే మొత్తం మనం ఇప్పుడు జపం చేసేటప్పుడు 108 పూసలతో జపం చేస్తాం. నార్మల్గా అంతే కదా, చాలామంది మన ఇళ్లలో నాయనమ్మలు వాళ్ళు ఉన్నప్పుడు ఒక మొట్టమొదటి తెల్లటి పూస ఒకటి ఉంటుంది, మిగిలినవన్నీ చేసుకుంటూ ఉంటారు. పాపం 108 ఎందుకు పూసలు అంటే మనకెవరు చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకంటే 27 పూసలు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి కదా, ఇవి టోటల్గా కలిపితే 108 వస్తాయట. అంటే ఎట్లా, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి పుట్టింది ఒకే నక్షత్రంలోనేగా. ఇప్పుడు అమెరికా వాళ్ళు పుట్టినా, ఇక్కడ పుట్టినా, ఎక్కడ పుట్టినా 800 కోట్ల మంది ప్రజలు పుట్టాల్సిందిన బేస్ ఏంది, ఈ 27 నక్షత్రాల్లోనే పుడతారు. అదే అశ్విని, భరణి, కృతిక ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ నక్షత్రాల్లో పుడతారు కదా. అందుకని ఈ 4 పాదాలు, ఆ 4 పాదాల్లోనే పుడతారు, 1 నుంచి 4 ఆ టైమింగ్స్లోనే పుడతారు. అందుకని ఏంటి, ఈ 108 సార్లు చేస్తే ఈ 27 నక్షత్రాల వాళ్ళకి చేసినట్టే. అంటే అర్థం ఏంటి, మన వాళ్ళు పెట్టినటువంటి పూజా విధానం అది కూడా ఒకళ్ళ కోసం కాదు, మొత్తం అందరి కోసం పెట్టేది. అట్లాగే మనం చేసే ధ్యానమైన ఇంకా తర్వాత మనం పవిత్రం కావాలనుకున్నా
అందరం పవిత్రమై అందరూ ఆ పరమాత్మ తత్వస్థితి అనే గ్రహించాలనేటువంటి విషయమేనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనం అట్లా చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఈ శబ్దాదులు అంటే ఈ 5 ఇంద్రియాలు మన ఇబ్బంది పెడుతున్నాయి, మన మనసుకేమో మన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ జ్ఞాపకాలను తొలగించుకొని చిన్నగా భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని ఆ విషయానికి మనం దగ్గర అవుతూ కనుక ఉన్నామంటే మనము పరమాత్మతత్వమేను, ఆ అంశే నా దగ్గర ఉంది అని ఈ జీవత్వానికి సంబంధించినటువంటి అహంకారం కానీ, భయం కానీ, కోరికలు కానీ అవన్నీ పోతాయి. మరి ఇవన్నీ పోవాలంటే మనం ఇవన్నీ వదిలేసి వెళ్ళొచ్చు కదండి ఎక్కడికన్నా అంటారు. ఏమీ అవసరం లేదు, అన్నీ ఉంటాయి. ఉన్నా మన మనసుకి ఇది ప్రకృతే కదా అనేటువంటి విషయంగా మనకు అవగాహనకు వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఒక స్టేజ్ మీద ఒక ఆర్టిస్ట్ ఎలా యాక్ట్ చేస్తాడో వండర్ఫుల్గా ఇంత బాగా నటిస్తున్నాడు కదా అనే విధంగా మన జీవన విధానం నడుపుకుంటూ లోపల మాత్రం నా పాత్ర ఈ మామూలు పాత్ర కాదు, లోపల ఉన్నది పరమాత్మతత్వంతో ఉన్నటువంటి పాత్రేననేటువంటి విషయాన్ని అంతర్ముఖంగా నేను గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అంతర్ముఖంగా నేను గుర్తుపెట్టుకుండా ఉండాలి అంటే ఈ నా పాత్ర పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి అంటే నేను చేసే ఆలోచన కానీ, నేను మాట్లాడే మాట కానీ, నేను చేసే చేత కానీ ఈ 3 కూడా ఎలా ఉండాలి? త్రికరణ శుద్ధిగా ఉండాలి. త్రికరణ శుద్ధి కావాలి అంటే 24 గంటలు మన మీద మనం పనిచేసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ ఆ మార్చుకునే శక్తిని పొందుకుంటూ మనము పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు మాత్రం ఈ అశ్వత్థ చెట్టు పెట్టుకున్నటువంటి వేళ్ళు, కొమ్మలు, కాయలు చెప్పకుండా పడిపోతాయి. మనకి గనక జ్ఞానస్థితి వచ్చేస్తే కర్మ ఏ విధమైనటువంటి బాధ మనని బాధించదు. ఎందుకు బాధించదు? ఇప్పుడు మనకి ఇంకా రాబోయేది అది కావాలి ఇది కావాలి అనేటువంటిది లేదు కాబట్టి ఆగామి రాబోయేది ఏమీ లేదు. ఆ తర్వాత జరుగుతున్న ప్రతిదీ కూడా పరమాత్మతత్వ భావంలో జరిగిపోతుంది కాబట్టి దానికి వచ్చే ఫలితం గురించి మనకు సంబంధం లేదు. పని జరుగుతుంటుంది, ఫలితం అక్కర్లా. అంటే ఏంటి, చేసేవాడు లేడు, పని ఉన్నది, పనికి తగ్గ అనుభవం ఉన్నది. చదివేవాడు లేడు, చదువు ఉన్నది, చదువుతున్న విషయం అర్థమవుతున్నది. అంటే ఏంటి, జీవుడు అనేవాడు లేకుండా ఉంటాడు. జీవుడు లేనప్పుడు ఏముండేది ఏంటి? పరమాత్మ తత్వమే ఉంటుంది. తత్వం అంటే ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానస్థితిలో ఉంటూ శరీరాన్ని అంటే ఈ పరికరాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఉపయోగించడానికి కావలసినటువంటి పవిత్రతని మనమే పొందాలి అంటే ఇంద్రియాలు, మనసు ఇవన్నీ నిగ్రహించుకొని భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని ఒక హయ్యెస్ట్ థాట్ మీద పెట్టామంటే ఆటోమేటిక్గా చిన్న చిన్న థాట్స్ అన్నీ పడిపోతాయి. అదే అది మనం ఇప్పుడు అనుభవానికి తెచ్చుకోవాలంటే ఇదే. అంటే మన జీవితం అనేది నాట్ ఓన్లీ భగవతత్వానికి సంబంధించిందైనా లేకపోతే మన జీవిత్వానికి సంబంధించిందైనా మెస్సింగ్ ఉండకూడదు. అంటే ఏంటి, టెన్షన్ ఉండకూడదు. టెన్షన్ ఉండాలి అంటే ఏ కోరిక లేనప్పుడే టెన్షన్ ఉంటుంది. మనం ఏదైనా ఆధ్యాత్మికంగా అది కావాలి ఇది కావాలని కోరుకున్నా అది జరగకపోతే టెన్షన్ వస్తుంది. అందుకే చెప్తాడు, ఇది ఇంకా టైం అయిపోయింది కానీ చెప్పుకుందాం ఒక మాట. సనత్సనాదులు అనేవాళ్ళు మన దీంట్లో ఏంటి నారద భక్తి సూత్రాల్లోనూ దీంట్లో వస్తారు. వాళ్ళు నేను 64 కళలు పూర్తి చేశాను కానీ నాకు ఇంకా ఎందుకు శాంతి రావడం లేదు అని అంటాడు. ఎందుకు శాంతి రావడం లేదు అంటే నేను చేశాను, నాకు ఇంకా ఏదో వస్తుందనేటువంటి భావం ఉంది కాబట్టి నీకు రావడం లేదు అంటాడు. అంటే ఏంటి, అసలు మనం శాంతి లేకపోతే మనం చేసిన దానివల్ల మనకు టెన్షన్ వస్తుందంటే కొంత దాన్ని ఆపినా ఇబ్బంది లేదు. అంటే అల్టిమేట్ ఏంటి, మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రయత్నం చేయాలి. అంటే అన్నీ అందరికీ సూట్ కావు. మనకి ఏది సూట్ అవుతుందో చేసుకొని ఎక్కడ మనకు అది ఆనందం వస్తుందో చూసుకొని దాన్ని చేసుకుంటూ పోవాలి. అంతే తప్ప మనసు మీద స్ట్రగుల్ పెట్టకూడదు. ఇటు భౌతికమైన, ఇటు ఆధ్యాత్మికమైన, ఇటు పూజ అయినా. ఎందుకు? ఆ మనసుకి ఏ ఆలోచన లేకపోతే అదే భగవతత్వం. ఆలోచన ఉందంటే పరమాత్మతత్వానికి దూరం అయిపోయి మన శరీరానికి దగ్గరై ఉన్నాం. శరీరానికి దగ్గరై ఉన్నంతకాలం ఇబ్బంది ఉంటుంది. ఎందుకు? అది ప్రకృతి కదా. ప్రకృతిలో లాభ నష్టాలు, ద్వంద్వాలు సహజం. ద్వంద్వ స్థితి దాటాలి, ఒకే స్థితికి రావాలి అంటే ఆ ఒకటి నువ్వేననేటువంటి స్థితి నువ్వు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. రేపు కంటిన్యూ చేద్దాం. అయిపోయింది టైం.